తెనాలిలో పోలీసుల దుశ్చర్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను ఆయన కలిశారు. ఇటీవల తెనాలి ఐతానగర్లో ముగ్గురు దళిత మైనారిటీ యువకులను నడి రోడ్డుపై పోలీసులు లాఠీలతో అమానుషంగా కొట్టిన ఘటనను ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్లారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని అన్యాయంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను వేరువేరుగా కలిసి ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితుల మీద అలాగే మహిళల మీద చిన్న పసిపిల్లల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏమాత్రం లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా గాలి కుదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే, అంటే గ్రామ స్థాయి దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకే పోలీసు వ్యవస్థని ఉపయోగిస్తున్నాం. అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. దీనికి నిరసనగా ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద సీరియస్గా స్పందించి వాళ్ళు సమన్స్ కూడా జారీ చేసాం. ఈరోజే సుమోటోగా కేసు కూడా తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇద్దరు చైర్మన్లు కూడా.